హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వస్తే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అండి, ఈ వీడియో పెట్టడానికి కారణం మనకి అంటే బీఈడీ చదివిన వాళ్ళకి వీళ్ళకి డిఎస్సి నెక్స్ట్ ఉగాదికి రిలీజ్ చేస్తారంటండి. లోకేష్ గారు చెప్పారనమాట. ఉగాదికి నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే మొత్తం 3600 పోస్టులు ఉన్నాయండి. 3600 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అందులో సిలబస్ వచ్చేసి అంతకుముందు ఉన్న పాత సిలబస్సేనండి. ఇందులో సిలబస్లో ఎటువంటి మార్పులు లేవు. నెక్స్ట్ వచ్చేసి ఈ కంప్యూటర్ పరీక్ష, నెక్స్ట్ కంప్యూటర్ పరీక్ష, నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఈ రెండు లేవండి. ఇది చాలా మంచి పరిణామం అనమాట. ఇప్పుడు డిఎస్సి రాయాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అనమాట. మొత్తానికి 3600 పోస్టులతో డిఎస్సి అనేది ఫిలప్ చేయబోతున్నారు. అది ఉగాదికి నోటిఫికేషన్ వస్తుంది. ఉగాదికి నోటిఫికేషన్ వచ్చిందంటే అండి, మీకు ఖచ్చితంగా వచ్చేసి ఒక 45 డేస్ మాత్రమే టైం ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఉగాది నోటిఫికేషన్ అనుకోకుండా ముందే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీరు జాబు పొందడానికి అది మీకు ఎక్కువ యూజ్ అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే స్పెషల్ డిఎస్సి సిలబస్ వచ్చి ఆల్రెడీ పెట్టారండి. సైట్లో పెట్టారు. ఏపీడిఎస్సి సైట్లో అయితే పెట్టారనమాట స్పెషల్ డిఎస్సి వచ్చి. ఆ స్పెషల్ డిఎస్సి వాళ్ళు ఏంటంటే కొంతమంది మామూలుగా కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకి ఏంటంటే ఒక 2600 మంది ఉన్నారనమాట. అయితే వీళ్ళని ఏం చేస్తున్నారంటే, అందులో టెట్ 10 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నారంటే మినిమం స్కేల్ ఇవ్వాలని చూస్తున్నారనమాట. వాళ్ళకి కొంచెం శాలరీ బాగా ఇవ్వాలని చూస్తున్నారు. అయితే వీళ్ళు ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ జాబ్ పొందడానికి వీళ్ళు ఖచ్చితంగా కూడా డిఎస్సి రాయాలి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ పొందడానికి. అయితే వీళ్ళకి కొంచెం వెయిటేజ్ ఏమన్నా ఇవ్వాలా అనేది గవర్నమెంట్ అనేది ఆలోచిస్తుంది అనమాట. అది కూడా ఒకటి చూసుకుంటుంది. నెక్స్ట్ ఈ 2600 మంది స్పెషల్ డిఎస్సి అంటే ప్రత్యేక అవసరాలు ఉన్న బాలబాలికలకి టీచర్స్గా ఉంటారు కదా, వీళ్ళని ఏంటంటే ఒక 800 మందికి వాళ్ళలో ఎవరికైతే 10 ఏళ్ళ సర్వీస్ నెక్స్ట్ టెట్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఏం చేశారంటే మినిమం స్కేల్ ఇవ్వాలని చూస్తున్నారనమాట. ఇదండి. ఇంకోటి వచ్చేసి ఆల్రెడీ మీకు ఓల్డ్ సిలబస్ ఉంది కాబట్టి ఆ ఓల్డ్ సిలబస్తో ప్రిపేర్ అవ్వండి. స్పెషల్ డిఎస్సికి అయితే మీకు ఆల్రెడీ సిలబస్ అనేది మొత్తం పెట్టారండి నెట్లో వచ్చేసి. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చేసి కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్, నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేవి లేవు. కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ డిఎస్సి నుంచి 2 ఎగ్జామ్స్ పెడతారనమాట, కంపల్సరీ పెడతారు. అప్పుడు మీకు డిఎస్సి మీద ఫోకస్ చేయడం అనేది కష్టమైపోతుంది. కాబట్టి ఎందుకంటే ఇది ఒక టెన్షన్ అనేది ఉంటుంది మీకు. ప్రజెంట్ ఆ టెన్షన్ ఉండకుండా ఏం ఉండదండి. కాబట్టి ఈ 2 టెస్టులు లేవు కాబట్టి మీకు మంచి అవకాశం అనమాట. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే జాబ్ వచ్చేది ఒక్కళ్ళకే కదండి. ఎంతమంది రాసిన ఆ ఒక్కళ్ళకే వస్తుంది జాబు. ఆడ ఎన్ని జాబ్స్ ఉంటే అన్నీ వస్తుంది. ఆ ఒక్క జాబు మీద అన్నట్లు ప్రిపేర్ అవ్వండి అనమాట మీరు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఉగాదికి జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తున్నారు. అంటే ఈ గ్రూప్ 2 అంటే జాబ్ క్యాలెండర్లో నాకు తెలిసి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు కూడా ఉండొచ్చండి. ఎండోర్మెంట్స్ ఆఫీసర్ అంటే ఈఓ పోస్టులు కూడా ఉండొచ్చు. నెక్స్ట్ గ్రూప్ 3 గ్రూప్ 4 అవి కూడా ఉండొచ్చు. నెక్స్ట్ పోలీస్ జాబ్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇంకా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఏమన్నా ఉండొచ్చు అనమాట జాబ్స్. కాబట్టి వాటికి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఇది మంచి ఛాన్స్ అండి. నెక్స్ట్ ఉగాదికి అంటే ఈ ఉగాదికి ఎలక్షన్ కోడ్ కంటే మరి ముందే ఇస్తారేమో చూడాలన్నమాట. నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అది విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారే చెప్పారు. కాబట్టి మీరు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ప్రిపేర్ అవ్వడం అనేది మంచిది. ఇప్పుడు వరకు స్టార్ట్ చేయని వాళ్ళైతే స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి మీరు చదవడం అనేది ముఖ్యమండి. కాబట్టి ఇదండి ఈరోజు వీడియో. మొత్తానికి లోకేష్ గారైతే ఉగాదికి నోటిఫికేషన్ అనేది ఇస్తానంటున్నారండి. ఖచ్చితంగా అదే నోటిఫికేషన్ అంటే జాబ్ క్యాలెండరు, డిఎస్సి నోటిఫికేషను. కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి ఖచ్చితంగా 45 రోజులు మాత్రమే టైం ఇస్తారు. ఎందుకంటే లాస్ట్ డిఎస్సి కూడా ఎంతమంది ఎన్ని అబ్జెక్షన్స్ పెట్టినా కూడా టైం ఇవ్వలేదు. ఎందుకంటే ముందు నుంచే చెప్తున్నారు కాబట్టి డిఎస్సి పెడతామని. వాళ్ళు ఏంటంటే ఇంకా అదే టైం ఇస్తారు. సేమ్ పోయినసారి లాగే ఇస్తారు.
ఖచ్చితంగా అదే టైం ఉంటుంది కాబట్టి తక్కువ టైం ఉంటుంది కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇదండి ఈరోజు వీడియో. మొత్తానికి ఉగాదికి అయితే ఒక డిఎస్సి నోటిఫికేషను, నెక్స్ట్ వచ్చేసి ఒక జాబ్ క్యాలెండర్ అనేది మొత్తానికి ఇస్తారు. ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు, కనీసం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనిపించకపోతే వీడియో మాత్రం నచ్చిందంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.